ఫ్రెండ్స్ టెక్నోస్ 1909కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 14, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఫిబ్రవరి 19వ తారీఖు ఒక ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నట్లున్నారు. దీని వాళ్ళ CEO టీమ్ కుక్కే టీజర్ లాగా రిలీజ్ చేశాడని చెప్పొచ్చు. ఇక్కడ ట్వీట్ చూస్తే గెట్ రెడీ టు మీట్ న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ అంటున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా iPhone 16 సిరీస్ లాంచ్ చేశారు. ఆ ఫ్యామిలీలో కొత్త దాన్ని తీసుకురాబోతున్నారు. అంటే iPhone 16eగా ఏదైతే iPhone SE4 అనుకుంటున్నాం కాబట్టి ఫోను దాన్ని iPhone 16eగా వీళ్ళు తీసుకొని రావచ్చు. ఫిబ్రవరి 19వ తారీఖు దీన్ని లాంచ్ చేయొచ్చు. బ్లూంబర్గ్ కూడా చెప్తూనే ఉంది లాస్ట్ వీకే వస్తున్నారు కానీ కొద్దిగా లేట్ అయింది. నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయింది అది. అండ్ ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. ఇండియాలో కూడా మనం ఈ మంత్లోనే ఈ ఫోన్ అయితే మీరు కొనుక్కోవడానికి అవైలబిలిటీకి తీసుకొని వస్తారు. అండ్ ఇది A18 ప్రాసెసర్తో వస్తుంది. అంటే దీనిలో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. అండ్ కంప్లీట్ చేంజ్ చేస్తారు డిజైన్. ఇంతకుముందు SE సిరీస్ లాగా అయితే ఈ ఫోన్ అయితే ఉండదు. కంప్లీట్గా పేరు కూడా మార్చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ ఒకటే కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ మనకి జియో హాట్స్టార్ 2 అఫీషియల్గా మర్జ్ అవుతాయని చాలా రోజుల నుంచి ఇటు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జియో సినిమా యాప్ అయితే మీరు ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదు, కనపడదు. జియో హాట్స్టార్కి వెళ్ళమంటుంది. హాట్స్టార్ యాప్నే ఇప్పుడు జియో హాట్స్టార్గా మార్చేశారు. ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఆప్టిమైజ్ ఉంటుంది. హాట్స్టార్ యాప్ చాలా ఆప్టిమైజ్ ఉంటుంది. ఆ జియో సినిమా అసలు యాప్ కూడా ఓపెన్ చేయబుద్ది కాదు, అన్ని గ్లిచెస్ ఉంటాయి దానిలో. అదంతా బాగుండదు జియో సినిమా. ఇప్పుడు మీరు ఏదైతే IPL మ్యాచ్లు కానివ్వండి, జియో సినిమాలో ఉన్న కంటెంట్ ఇవన్నీ మీరు ఇప్పుడు జియో హాట్స్టార్లో ఎంజాయ్ చేయొచ్చు. హాట్స్టార్ యాప్ ఇప్పుడు పేరు మారిపోయింది. మీరు ఒకవేళ మారకపోతే ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ అప్డేట్ చేసుకోండి. నార్మల్గా నేనైతే ఓపెన్ చేయగానే అప్డేట్ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు మేము జియో హాట్స్టార్గా మారిపోయామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ రోజు WPL స్టార్ట్ అవుతుంది, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. సో అది కూడా మీరు ఈ జియో హాట్స్టార్లో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ 3S సిరీస్ మార్చి 4వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. అండ్ నథింగ్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది ఈసారి మేము స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రావచ్చు. అండ్ జూమ్ కూడా టీచ్ చేస్తున్నారు. లాస్ట్ టైం నథింగ్ 2A+లో వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది కానీ టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. సో మీకు పోర్ట్రేట్ షాట్స్ అవన్నీ తీయలేరు. ఇప్పుడు ఆ టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. సో మీరు 50mm ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ మేబీ తీయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ సంబంధించి శాంసంగ్ యూజర్స్ చాలా మంది One UI 7 అప్డేట్ మాకు ఎప్పుడు వస్తుంది, S24 Ultra యూజ్ చేసేవాళ్ళు, S సిరీస్ కానివ్వండి, ఏదైనా శాంసంగ్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు One UI 7 అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ S25 సిరీస్లోనే మనం One UI 7 చూసాం. చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు One UI 6 యూజ్ చేస్తుంటే మాత్రం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఈ అప్డేట్ మీకు చాలా బాగా నచ్చుతుంది One UI 7ది. అండ్ ఇది ప్రజెంట్ అయితే ఓన్లీ S25 సిరీస్కే వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫోన్స్ తీసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు S24 Ultraకి కూడా One UI 7 వచ్చేస్తే S25కి సేల్స్ ఉండవు కదా. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు కొద్దిగా లేట్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు ఎప్పుడే మీకు One UI 7 అప్డేట్ అయితే రాదు. నాకు తెలిసి ప్రజెంట్ అయితే బీటాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరిలో బీటా 4 వస్తుంది, మార్చ్లో బీటా 5 వస్తుంది, ఏప్రిల్లో బీటా 6 రావచ్చు, మే జూన్లో స్టేబుల్ వర్షన్ అప్డేట్ అన్ని ఫోన్స్కి తీసుకొని రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ సేల్స్ కూడా అవుతాయి కదా, S25 సిరీస్ సేల్స్ కూడా బాగానే అవుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాంసంగ్ క్రిస్టల్ 4K LED టీవీ 43 ఇంచ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 2,500 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది, 500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది, మొత్తం 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి దీన్ని 26,790 రూపాయలకు వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి కెనడా మొనిటోబా యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక రీసెర్చ్ చేశారు. నార్మల్గా ఫుడ్ మనం తింటుంటాం కదా, రోజు డైలీ మనం ఫుడ్ అయితే తింటాం. ఫుడ్ తొందరగా తినే వాళ్ళ మీద అండ్ కొద్దిగా మీడియం కొద్దిగా లేట్గా అండ్ మరీ లేట్గా తినే వాళ్ళ మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు శాంపిల్స్ తీసుకొని. సో ఎవరైతే తొందరగా తినేస్తున్నారు, 10 నిమిషాల లోపు తినేస్తుంటారు కదా ఫుడ్, ఫటాఫడా అంటే వర్క్ తొందరగా చేసేయాలి అది అని చెప్పేసి తింటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. లైక్ వాళ్ళకి ఇండైజెషన్ అంటే ఫుడ్ సరిగ్గా అరక్కపోవడం. అంటే మీరు తినేటప్పుడు మనము ఇది ఉంటుంది కదా, ఉమ్ముతో పాటు కలవాలి ఫుడ్, కలిసి లోపలికి వెళ్తే మనకి తొందరగా అరుగుతుంది. కొద్దిగా ఎక్కువసేపు నమలడం ఇట్లాంటివి కూడా చేయరు, గడగడ మింగేస్తూ ఉంటారు. ఫుడ్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి సో అది డైజెస్ట్ అవ్వదు. సో ఈ HDD ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి షుగర్ కూడా వస్తుంది, బ్లడ్ షుగర్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎంత తింటున్నారో అర్థం కాకుండా ఫాస్ట్ తినేటప్పుడు ఎక్కువ తినేస్తారు. అదే మీరు మైండ్తో తిన్నారనుకోండి, కొద్దిగా స్లోగా నములుతూ తింటే మీకు కడుపులో నిండే కొద్దీ మైండ్కి సిగ్నల్ అయితే వెళ్తుంది మీ కడుపు నిండుతుంది అన్నట్టు. సో అప్పుడు మీరు తినడం ఆపేస్తారు, ఎక్కువ తినరు. సో మీరు ఫాస్ట్ తినడం వల్ల ఎక్కువ తినేస్తున్నారు, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అండ్ ఇంకొకటి చాలామంది మొబైల్ ఫోన్స్ టీవీలు చూస్తూ తింటూ ఉంటారు, అట్లా తినడం కూడా ప్రమాదం అని చెప్తున్నారు. అలా తింటూ ఎంత తింటున్నారో అర్థం కాదు, అంత ఎక్కువ తినేస్తున్నారు, దానివల్ల కూడా షుగర్ అయితే వస్తుంది. అండ్ కొంతమందికి అయితే లాంగ్ రన్లో ఈ పిత్తాశయం ఉంటుంది కదా, పిత్తాశయం అంటే గ్యాల్ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో, దానిలో స్టోన్స్ కూడా వస్తున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ఫాస్ట్గా ఫుడ్ తినడం వల్ల. ఒకవేళ మీరు ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళైతే కొద్దిగా నెమ్మదిగా
చిన్నగా తినండి. 30 మినిట్స్ లోపు తినండి. మరీ ఎక్కువ గంటలు కాదు, మ్యాక్సిమం 30 మినిట్స్ లోపు ఫుడ్ తినండి. 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డేలో పోకో X6 Pro కొన్నట్టు చెప్తున్నారు. పేరైతే తెలియదు. పోకో X6 Pro రీసెంట్గా కొన్న ఒక అప్డేట్ అయితే చేస్తాను. అప్డేట్ చేసిన దగ్గర నుంచి ఫోన్ హ్యాంగ్ అవుతుంది, యాప్స్ కూడా స్లోగా ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. దీని సొల్యూషన్ ఏంటంటే ఏదైనా మీరు అప్డేట్ చేసినప్పుడు బెటర్ మీ ఫోన్ని ఒకసారి మీరు డేటా ఏమైనా ఉంటే వాటిని బ్యాకప్ చేసుకొని హార్డ్ రీసెట్ చేయండి. హార్డ్ రీసెట్ చేస్తే మొత్తం మీకు ఫ్రెష్ అవుతుంది ఫోన్. యాప్స్ కూడా మీకు ఫ్రెష్గా క్యాష్ పార్టిషన్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. సో మీకు కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది, ఫోన్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు పెద్ద అప్డేట్ ఒకటి చేశారనుకోండి, ఎప్పుడైనా మీరు అప్డేట్ చేసినప్పుడు ఫోన్ ల్యాగ్ అవుతున్నా కానీ కొద్దిగా హ్యాంగ్ అవుతున్నా కానీ ఇది ఒక ట్రై చేయండి, ఇది వర్క్ అవుతుంది. లేదు అది కంటిన్యూ అవుతా ఉందా అంటే మాత్రం ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. నెక్స్ట్ మనకి రీసెంట్గా తెలంగాణ హైకోర్టు 11 తర్వాత నైట్ 11 తర్వాత చిన్నపిల్లలు అసలు సినిమాలు చూడకూడదు, సినిమా టికెట్స్ అసలు అమ్మకూడదు వాళ్ళకి నైట్ షోలకి అని చెప్పేసి ఒకటి ఇచ్చేసింది. 11 to 11 పొద్దున్న 11 నుంచి నైట్ 11 వరకే వాళ్ళు తర్వాత చూడడానికి వీల్లేదు అన్నట్లుగా చెప్పారు కదా. సో ఇప్పుడు దీని మీద మల్టీప్లెక్స్ ఓనర్స్ వీళ్ళందరూ కోర్టుకి అయితే వెళ్ళారు. సో ఈ రూల్ తీసుకురావడం వల్ల చాలా మాకు లాస్ అయితే వస్తుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చూడాలనుకుంటారు కదా, పేరెంట్స్ వాళ్ళ కోసం ఇంట్లో ఉండిపోతున్నారు, వాళ్ళు కూడా రావట్లేదు థియేటర్స్కి. నైట్ షోలకి చాలా మాకు ఆదాయం తగ్గిపోతుందని చెప్పేసి పిటిషన్ అయితే వేశారు హైకోర్టులో. మనం చూడాలి కోర్టు దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతారు. ఓటీటీలో కొత్త సినిమా అయితే మార్కో వచ్చింది, సోనీ లీవ్లో వచ్చింది. కాకపోతే ఇది వైలెంట్ ఫిలిం, ఏ గ్రేడ్ ఫిలిం అనమాట. చిన్నపిల్లలతో పాటు చూడకండి, కైండ్ హార్టెడ్ కూడా చూడకండి, మరి వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే బ్రహ్మానందం, లైలా అండ్ చావా ఇది హిందీ సినిమా. సో 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. నెక్స్ట్ మన ఢిల్లీ గుర్గావ్ చెందిన ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద పగ తీర్చుకోవడానికి ఇప్పుడు February 14th కదా, సో దీని సందర్భంగా ఆయన మీద పగ తీర్చుకోవడానికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట అతని ఇంటికి ఒక 100 పిజ్జాలు ఆర్డర్ పెట్టింది, క్యాష్ ఆన్ డెలివరీ. 100 పిజ్జాలు ఆయన ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టి ఆయన డబ్బులు కట్టమంటే ఆయన వాళ్ళతో గొడవ పెట్టుకొని నేనేం ఆర్డర్ పెట్టలేని చెప్పి వాళ్ళని అయితే పంపించేశాడు. అనంతపురంలో ఒక అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేశాడు, ఆయన అన్బ్లాక్ చేయమని చెప్పండి, మీరేం చేయాల్సిన అవసరం జస్ట్ ఆ నెంబర్ అన్బ్లాక్ చేయించండి, మేము మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్తే ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు. ప్రస్తుతానికైతే ఈ అమ్మాయి నెంబర్ తీసుకుని అమ్మాయి మీద కేసు పెట్టారు. ఎట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అమెరికాలోని టెక్సాస్లో శాన్ ఆంటోనియో అని ఒక జూ ఉంటుంది. వీళ్ళైతే కొత్త ఆఫర్ ఇచ్చారనమాట. ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్ మీద కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద కానీ గర్ల్ ఫ్రెండ్ మీద మీకు పగ ఉంటుంది కదా, పగ ఉంటే మీరు ఇక్కడికి రండి. జంతువులకు ఆహారంగా వేస్తుంటారు కదా, ఈ కాక్రోచెస్ ఇట్లాంటివి వీళ్ళు బర్డ్స్కి ఆహారంగా వేస్తూ ఉంటారు, ఈ ఎలకలు ఇట్లాంటివి మృగాలకు ఆహారంగా వేస్తూ ఉంటారు. సో ఇట్లా వీటికి వాళ్ళ పేర్లు పెడుతున్నారు అనమాట. వీళ్ళు వచ్చి నేను వచ్చాను, నాకు ఏదైనా లవ్ బ్రేకప్ అయింది, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద పొగంది, నేను వెళ్ళిపోయి ఆ కాక్రోచ్కి నా గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టండి అని చెప్పేసి డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా కాదు. కాక్రోచ్ మీకు పేరు పెట్టాలంటే $10. లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎలకను పట్టుకోవచ్చు మీరు, ఎలకగా పేరు పెట్టండి. ఎలక వచ్చేసరికి $25 అనమాట. ఆ పేర్లు పెట్టేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆహారంగా వేస్తారు, పక్షులకి జంతువులకి వాటికి ఆహారంగా వేస్తారు. మీరు అవి తింటున్నప్పుడు చూసి ఆనందపడాలన్నమాట. అంత రాక్షసులుగా ఉన్నారు, అంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. వెజిటేరియన్స్ కూడా ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, మీరు వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇవి సొరకాయలు, కోకంబర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా పేర్లు పెట్టేసి వాటిని తింటుంటాయి కదా, వాటిని చూసి కూడా ఆనందపడాలంట. ఎలా ఉన్నారంటే సైకోగాల్లా ఉంటారు, అంతా ఏం సైకోగాలరా మీరు అన్నట్టుంది. నెక్స్ట్ మనకి లక్నోలో ఒక పెళ్లిలో చిరతపులి దూరింది. అందరూ అక్కడ చాలామంది ఉన్నారు, అందరు భయపడిపోయారు. 5 గంటలు అక్కడ దాక్కున్నారనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అందించారు. సో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పడుతుంది, వాళ్ళు గన్నులు లాక్కోవడం, వాళ్ళ మీద అటాక్ చేయడం అట్లా చేస్తూ ఉంది. సో దీన్ని కనిపెట్టడానికి దీన్ని మొత్తం ట్రేస్ చేయడానికి డ్రోన్స్ ఉపయోగించారు, టెక్నాలజీ ఉపయోగించారు. డ్రోన్స్ ఉపయోగించి దాని కదలికలు అవన్నీ తెలుసుకొని దానికి ఇంజెక్షన్ అయితే వేసి దాన్ని తీసుకెళ్లారు అక్కడి నుంచి. వీటి న్యాచురల్గా అయితే చంపరు, వాటిని మ్యాక్సిమం పట్టుకొని అడవుల్లోనే వదిలేస్తారు. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన ఆటో ఛానల్ ఒక వీడియో అయితే వచ్చింది, కియా సిరోస్. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.